మాత్రం ఎలా అడ్డుకోగలుగుతారు? వీళ్ళు ఒక ప్లానింగ్ గా వస్తున్నారు. రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులు గురి చేసి ఏదో క్రియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి మీద, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, లేదంటే హోమ్ మినిస్టర్ గారి మీద, లేదంటే లోకేష్ అన్న మీద చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా గతంలో చూశారు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్ లో చెప్పారండి, ఫిష్ కర్రీ ఒకసారి పెట్టడం కాదు, చేపలు పట్టే విద్యను నేర్పిస్తాను నేను అని. అది కరెక్ట్ కదా. ఎవరో ఒక్కసారి పెట్టే బిర్యానీ ఎవరికి అవసరం లేదండి. ఈ రోజు వాళ్ళ సొంతంగా వాళ్ళ కష్టార్జితంతో ఉపాధి కల్పన అనేది జరిగితే వాళ్ళు పని చేసుకొని తీసుకొచ్చి ముప్పోటలా వాళ్ళ చేతులతో వాళ్ళ పిల్లలకు పెట్టుకొని తినాలనుకుంటున్నారు. అంతేగాని ఈయన ఇంకా ఏదేదో చెప్తాము, నేను అవిచ్చాను. ఈ రోజు ప్రజలకు ఏమి తక్కువగా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ మీద సంతకం చేశారు. ఉచిత ఇసుక అన్నారు, ఇచ్చేశారు. గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇచ్చేశారు. రేపు మీరు అన్నట్లు ఆగస్టు నెలలో ఉచిత బస్సు, మీరన్నట్లు చాలా ట్రాన్స్పరెన్సీగా అధికారం కొనసాగుతుంది. ఏదైతే మేము చేయాల్సిన్నామో అవి చెప్తున్నాం. మేము ఖచ్చితంగా మేము ఇవి చేయాల్సిన్నాం, ఇంకా ఉన్నాయి. ఎవరు కూడా దేవుళ్ళు కాదండి, దేవతలు కాదు. ఇక్కడేమి ఇంద్రజాలం ఏమి లేదు, ఇలాగంటే రావడానికి అలాగంటే పోవడానికి. ఆ నిజాలతో ముందుకెళ్తున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు కోరుకున్నారు. ఇంకా ముందు కాలంలో కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకి 75 సంవత్సరాలు వచ్చినా కూడా. పైగా గడిచిన 5 ఏళ్ల తాలూకా విధ్వంసాన్ని ట్రాక్ లో పెట్టడానికి 6-7 నెలల టైం పట్టుంటుంది కనీసం. ఇప్పటికీ కూడా ఇతను చేసిన విధ్వంసాన్ని, ఆయన నాశనం చేసినటువంటి వ్యవస్థల్ని నాశనం చేసి అక్కడ పెట్టారండి. దాన్ని పరిరక్షించడమే సరిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, అమరావతినే తీసుకోండి, అక్కడ పోలవరాన్నే తీసుకోండి. అమరావతిలో ఈయన చేసినటువంటి దారుణం ఎటువంటిదండి? చక్కగా కట్టినటువంటి బిల్డింగ్స్ చూసి ఓర్చుకోలేక, వాళ్ళెవరో ఉంటారండి పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేక, ఇలాగా పాత సినిమాలో చూస్తే ఇలాగ బూడిద ఇలా కొట్టేసేసి వెళ్ళిపోతా ఉంటారు, అది భస్మం అయిపోవాలని. పాపం ఈ చేతులు ఆ విద్య లేదు కాబట్టి అమరావతి కన్స్ట్రక్షన్స్ అలా ఆగి ఉన్నాయి. 5%, 10% కంప్లీట్ చేయలేని ఈయన 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి 3 ప్రాంతాల్లో కూడా ఒక్క ఇటుక పేర్చినటువంటి ఈయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, నాట్ ఓన్లీ అమరావతి, ఏ ప్రాంతంలోకి వెళ్ళి ఈయన చేసిన పని ఏముందని చెప్పుకోవడానికి వెళ్తారు. లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి అబద్ధాలు చెప్పడానికి వెళ్తారు. వెళ్ళినా గానీ ప్రజలు నమ్ముతారు. ముందు ప్రజల మాన ప్రాణాలకి రక్షణ ఉండాలి కదా. ఈయన వస్తుంటేనే ఎవరిని బలి తీసుకుంటారని భయం వేస్తుంది. అలా రఫా నరుగుతాం అంటా వస్తున్నారు. ఎలాగ ప్రజలు ఈయన హ్యాపీగా స్వాగతిస్తారండి? అన్నిటికీ మించి మహిళల్ని ఈయన చేపించినటువంటి వ్యాఖ్యలు, ఈయన సపోర్ట్ చేసిన విధానం ఎక్కడా కూడా హర్షణీయం కాదు. చరిత్రలో మహిళలు ఎన్నడూ వినని చూడని అటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు ఈయన మాట్లాడించారు. అలాంటి ఈయన ఏ విధంగా జనాల్లోకి వస్తారు? చీపుర్లు చెప్పులతో స్వాగతం పలుకుతారు జనాలు. ఈయన ఏంటో అనుకుంటున్నాడు, నేనేం చేసినా సరిపోతుంది అని. ఖచ్చితంగా ఏ ఆడబిడ్డ కూడా అన్నిటికంటే మాన ప్రాణాలు విలువైనాయండి. ఈయన అన్న మాటలకి, ఈయన అనిపించిన మాటలకి ఖచ్చితంగా చీపుర్లు చెప్పులతో ఈయన స్వాగతాలు పలుకుతారు మహిళలు. ఆంధ్ర మహిళలేమి అంత ఆడబిడ్డ అంటే అబల కాదు, ఆత్మాభిమానంతో బ్రతుకుతుంది. కాబట్టే ఆ తర్వాత చూసుంటారు రాష్ట్రంలో మహిళల ఆగ్రహ జ్వాలలు ఎలా రగిలినాయో. ఇంకా కావాలి, ఇంకా ఈయన ఇళ్ళకొచ్చి నేనేదో చెప్తాను అంటే చెప్పుతో చెంప మీద పెట్టుకు ఆ మహిళలు దాడులు చేస్తే నేను ఆ పదం అనడానికి మళ్ళీ ఏదో జాతి అన్నాడు కదా, ఆ పెద్ద మనిషి బయటే ఉన్నాడు. జరిగింది ఒక అవమానం. మళ్ళీ ఏదో దెయ్యాలు, భూతాలు, పిశాచాలు కలిపిన ఏదో శంకరజాతో ఏదో అన్నాడు ఆయన. మళ్ళీ నిన్న కూడా ఆయన ఇంకో కామెంట్ ఏదో చేశాడు. ఆయన ఇంకో కామెంట్ చేశాడు. అంటే రెచ్చగొట్టే కామెంట్లు చేసి